వైసీపీ నేత మాజీ మంత్రి జోగు రమేష్ పై ఏపీ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకుంటాం, అరాచకాలు సృష్టిస్తామంటే తగిన బుద్ధి చెప్తామని మంత్రి సుభాష్ హెచ్చరించారు. గత వైసీపీ హయాంలో దోపిళ్లు, అరాచకాలు, అక్రమ ఇసుక దందా, లిక్కర్ మాఫియా, భూ కబ్జాలు చేసిన జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు 11 సీట్లు ఇచ్చినా ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అక్రమ మద్యం కేసులో జోగు రమేష్ ను జైలుకు పంపింది చంద్రబాబు, లోకేష్ కాదని, జోగు రమేష్ తప్పు చేశాడు కాబట్టి అధికారులు జైలుకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగు రమేష్ జైలుకు బయటకు వస్తూ హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదో లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని దేవుడి మీద ఒట్లేయమన్నట్టు, ఒట్లు వేయాలి, నేను నిర్దోషిని అన్నట్టు, అలాగే కుటుంబాల గురించి మాట్లాడటం, ఏదో అమాయకుల్లాగా నటించటం, ఇవన్నీ మరి ఆయనకి సిగ్గు అనిపించట్లేదేమో కానీ చూసినోడు అందరూ సిగ్గుపడతా ఉన్నారు. మాట్లాడితే బీసీ కార్డు తీసుకురావడం, లేకపోతే దేవుళ్ళని తీసుకురావడం, దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి మీరు చెప్తా ఉంటే. అలాగే దైవం విషయానికి వస్తే మీరు గమనించాలి, దైవం ఒక సెంటెన్స్ మీకు పంపుతా ఉంది, మీకు శిక్ష వేస్తా ఉంది. మీరు చేసిన అవినీతి, దేవాలయాల పట్ల మీరు చూపించిన అశ్రద్ధ, ప్రసాదాల మీద నాణ్యత లేకుండా మీరు చూపించిన చిన్న చూపు, ఏడుకొండలవాడి ప్రసాదం మీద, ఇవన్నీ వెరసి మీకు వేసిన శిక్ష 11. అలాగే ఈ రోజు మీరు బయటకు వచ్చి నేను 83 రోజులు ఉన్నానంటున్నారు. 8 + 3 11 సరిపోయింది కదా. దేవుడు మీతో వింతాట ఆడుతా ఉన్నారు మీరు చేసిన పాపాలకి.